కొడతాం మనం అండి. ముఖ్యంగా ఈ మధ్యన నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే, ఆ లాస్ట్ 5 years ఏదైతే జగన్ రెజీమ్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉందో, ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు. నర్సీపట్నాన్ని ఒక గాంజాయి హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజాయి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ, లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు. నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొల్లు కబుర్లు చెప్పడం, మేఘాల్లో మేడలు కట్టడం, ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా, లేదా అక్కడ గాంజా అమ్ముతారట కదా, ఇలా ఈ విషయమైన బ్రాండ్ని, ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి 5 సంవత్సరాలు నాశనం చేస్తారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక. ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి, దమ్ముండి, బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి. రెండోది, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి. అయ్యన్న పాత్ర గారు ఏంటంటే, తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజ్ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు, దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు. నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే, జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది, కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది. అనకాపల్లి టౌన్కి అని చెప్పారు. అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది. దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇనాగ్రేషను అమర్ గారు, తర్వాత అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జ్యోతి వెలిగి శ్రీనివాసరావు విశాఖ జిల్లా అనకాపల్లి RARS లో 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒకేసారి 14 ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు. వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బి.శెట్టి వెంకట సత్యవతి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు. సభకు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పారు. ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో. ఆ రోజు 21 రోజే, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ వినిపించారు. మచిలీపట్నంలోను, అమలాపురంలోను, పాలకొల్లులోను, బాపట్లలోను, మార్కాపురంలోను, పెనుగొండలోను, నంద్యాలలోను, ఆదోనిలోను మొత్తంగా ఈ 16 మెడికల్ కాలేజీలు ఈరోజు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా
నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకు అన్ని కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. కొంచెం ముందుకెళ్ళు డేట్ ఉంది క్లియర్గా 31, కొంచెం ముందుకెళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే 31 మే 21 ఉంది. దాంట్లో ఏమని అన్నారంటే ఆయన 2023కి అది పెట్టు. ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తాను. వెనక్కెళ్ళు, అది మేము వెనక్కెళ్ళా పెట్టు. 3 డిసెంబర్ నాటికి 2023 డిసెంబర్. ఈ పైన మీరు చూస్తే నర్సీపట్నం మనం యాడ్ చేసాం, కానీ మీరు ఇక్కడ నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి 31 మే 2021 రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదు ఆయన, అనకాపల్లి పేరు ఎత్తారు. అనకాపల్లి నియోజకవర్గం పోయిన అనకాపల్లి జిల్లా నిన్న ఎవరో అడుగుతుంటే మన అనకాపల్లి జిల్లా అండేది అన్న. అనకాపల్లి జిల్లా కాదు, అనకాపల్లి టౌన్, అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు 31 మే 2021 రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభనని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ మూమెంట్లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు, కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ, మీరు చూశారు. అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు. అక్కడ పోస్ట్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని? ఇగో ఈ మెడికల్ కాలేజ్ ఇలా ఉందని చెప్పేసి అన్నీ చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగిందో నర్సీపట్నం ప్రజానికానికి తెలియాలి. ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగింది, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం మొత్తం కూడా చాలా బాధలో ఉన్నారు. ఆ టైంలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయింది, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయి ఉంటే బాగున్నేమో, మా జీవన స్థితులు కూడా మారుతాయి కదా, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే బాగున్నేమో ఇదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే వైనం అది. అలాంటి సమయంలో చాలామంది అనుకునేది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్న పాత్రుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయిపోయిదిరా, ఎందుకంటే ఆర్డీఓ బంగ్లాని అలాగే ఉంచాడు, తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు, మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా, సరైన నాయకత్వం మనం పెట్టుకోకపోవడం వల్ల జరిగింది అనేసరికి ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పి దారుణమైన విషయం, కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఆ టైంలో అపోజిషన్ వాళ్ళు మనం మాట్లాడుతుంటే ఈయనేమో ర్యాలీ చేశాడు రోడ్డు మీద. ఏమని ర్యాలీ చేశారండి? నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలంటే ఎవరు ఇవ్వాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. ఎవరు తేవాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? గణేష్ గారు తేవాలి. కానీ ఆ టైంలో ర్యాలీ చేసింది ఎవరు? గణేష్ గారు చేసి జనాలకి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నాను, నేను పోరాడుతున్నాను, నేను తెస్తున్నాను, అది అనకాపల్లికి వెళ్ళిపోయింది. నీ సత్తా ఏమనంటే నర్సీపట్నం రోడ్ల మీద చూపెట్టడం కాదు, నాయకత్వం సత్తా ఏంటంటే వెళ్ళి లీడర్ దగ్గర కూర్చొని నాకు హెడ్ క్వార్టర్స్ సస్తావా అని అడిగి ఆయన మీద ఒత్తిడి పెట్టి తెప్పించుకోవాలి. అలా చేయకపోగా మళ్ళీ అదే సమయంలో మెడికల్ కాలేజ్ 2021 మే 31 రోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అనకాపల్లికి మెడికల్ కాలేజ్ అనేసరికి ఈయనకి దిమ్మ తిరిగిపోయింది. ఏంటంటే హెడ్ క్వార్టర్స్ పోతుంది, మెడికల్ కాలేజ్ పోతుంది, ఏమవుతుందా అని చెప్పి ఆలోచనలో పడ్డారు. కానీ నేను ఒకటి మాట చెప్తున్నాను, సరే ఆ టైంలో వాళ్ళు ఒక మత్తులో ఉండొచ్చు ఇది మెడికల్ కాలేజ్ అని ఇదని చెప్పి. ఇక్కడ అది మే 31, 2021లోని ఆ ప్రెస్ మీట్ జరిగింది, మీరు ఇప్పుడే చూశారు. ఆ ఓపెనింగ్ కూడా మే 31, 2021లో జరిగింది. ఒక ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఒక ఆర్టీఐ అప్లై చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఏమని అప్లై చేశాడు? సార్ వీళ్ళేదో అందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసేస్తున్నారు, గ్రాఫిక్లో మెడికల్ కాలేజ్ చూపెట్టేస్తున్నారు, బల్లగుద్ది మీకు మెడికల్ కాలేజ్ వచ్చేసింది అనకాపల్లికి అని చెప్తున్నారు, మా అనకాపల్లికి నిజంగా మెడికల్ కాలేజ్ ఇచ్చారా అని చెప్పి ఒక ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ పెట్టాడు. పెడితే ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, పిడుగురాళ్ళకు ఒకదానికి ఇవ్వడం జరిగింది, పాడేరుకి ఇవ్వడం జరిగింది, మచిలీపట్నంకి ఇవ్వడం జరిగింది, కానీ మిగతా ఏ దానికి కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అని చెప్పి ఇదిగో ఇక్కడ క్లియర్గా ఎవరది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
ఏదో స్టేట్ గవర్నమెంట్ కాదు. స్టేట్ గవర్నమెంట్ ఆ 5 సంవత్సరాలు ఏం అబద్ధాలు ఆడారో మీకు తెలుసు. ఏ జీవోలు రిలీజ్ చేశారో, సిపిఎస్ ఇస్తానని చెప్పి సిపిఎస్ వాళ్ళు మోసం చేశారు, జీతాలు ఇస్తాను జీతాలు మోసం చేశారు, జీపీఎఫ్ ఏమో లాగేసుకున్నారు. అన్ని మోసాలు చేసిన లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక జీవో రిలీజ్ చేసి ఓ మెడికల్ కాలేజీలు వచ్చేస్తున్నాయని చెప్పింది. కానీ సెప్టెంబర్ 2022న వెళ్ళి ఆర్టీ అప్లై చేస్తే ఏలూరుకి డిసప్రూవ్డ్, మార్కాపురం డిసప్రూవ్డ్, పులివెందులకు డిసప్రూవ్డ్, విజయనగరం డిసప్రూవ్డ్, పిడుగురాలకు అప్రూవ్డ్, పాడేరుకి అప్రూవ్డ్, మచిలీపట్నంకి అప్రూవ్డ్. పులివెందులు ఏం చేశారు, నువ్వు కట్టేసే ఏమవుతుందో చూసుకుందాం అని చెప్పి అప్పుడు ఉన్న సంబంధాలు ఏదో చేసుకొని దానికి ఏదో బిల్ రిలీజ్ చేయించేసి ఏదో చేయడానికి ప్రయత్నించారు. చేస్తే ఆ సమయంలోని జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఫైట్ జరుగుతుంది, అయ్యన్న పాత్రుడు గారికి అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నాడు అయ్యన్న పాత్రుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు, ఈ నెల నొక్కాలి, సరే చిన్న గోడ ఉందట అది పగలగొట్టించని చెప్పేసి విజయసాయి రెడ్డిని అడ్డుపెట్టి ఏదో చిన్న పెట్టుకోవడానికి పగలగొట్టిన పెట్టి రాత్రి వేళ పోలీసులు వచ్చేసి హడావడి చేసి ఏదో చేశారు. అయినా అయ్యన్న పాత్రుడు గారికి ఏమో న్యాయస్థానంలో బెయిల్ వచ్చేసింది. తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు పెట్టి కిడ్నాప్ చేశారు. అయినా పోలీసులు నిజం బయటపడిపోయింది. లేకపోతే ఆ కిడ్నాప్ కానీ సక్సెస్ అయ్యి ఉంటే అయ్యన్న పాత్రుడు గారిని కొడదామని ప్లాన్ చేశారు. కానీ అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకంటే జనాల మనిషి కాబట్టి వెనకాల జనాలు ఫాలో అయిపోయారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా మీద ఇంటికి హైదరాబాద్లో వచ్చారు. అక్కడ నేను ఆ సమయానికి దేవుడి దైవాలు నేను అక్కడ లేను. నా కూతుర్ని వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేశారు, అయినా ఏం అవ్వలేదు. ఇక్కడ మా ఇంటి మీదకే దాడి చేయడానికి వస్తే 5 రోజుల దగ్గర పోలీసులు ఆపారు, అది కూడా ఏం అవ్వలేదు. ఏం అవ్వకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఏదో ఒకటి చేసి ఆ నర్సీపట్నం నేను వస్తాను, నువ్వు ఆయనకి ఏం చేయలేకపోతున్నట్టు, నువ్వు ఆయన మీద ఒత్తిడి తేలేకపోతున్నావు, నువ్వు నేను ఏదో ఒకటి అక్కడ అనౌన్స్ చేసేస్తా 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసేసి నువ్వు ఏదో చెప్పని చెప్పాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఉత్తుత్తు మెడికల్ కాలేజ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆయన జీవో చూపెడతాడు, ఆ జీవోలో కూడా నేను క్లియర్గా పోస్టులు రిలీజ్ చేస్తారు. మేము 300 కోట్లు 311 కోట్లు రిలీజ్ చేస్తాం మెడికల్ కాలేజ్కి నర్సీపట్నం కట్టడానికి అంటే ఎన్సీసీ వేశారు. ఎన్సీసీ దానికి టెండర్ వేసినట్టుంది, ఎన్సీసీకి పెట్టారు. మీకు ఓపెన్గా చెప్పాలంటే ఇవాళ నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఈరోజు ఆ మెడికల్ కాలేజ్కి ఏప్రిల్ 2023 ఏప్రిల్లో 11,30,00,000 రూపాయలే రిలీజ్ అయింది. 11,30,00,000 రిలీజ్ అయింది. ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు, వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి 28 కోట్ల వర్క్ చేసేసాడు. ఎందుకు చేశాడో వాడికి తెలియదు, ఎందుకు వీళ్ళు పెట్టారో వీళ్ళకి తెలియదు. ఆ రైతుల భూములందరినీ కూర్చోబెట్టి అడిగితే అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సరే సహకరించండి, వాళ్ళు ఏదో చేస్తానంటున్నారు కదా అంటే సరే చేశారు. అప్పుడులో కూడా ఎన్రాక్ ఇలాగే రైతులందరూ భూములు ఇచ్చారు. ఈరోజు ఆ రైతులు ఎవరికి 2 సెంట్లు ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. ఈరోజు కూడా మెడికల్ కాలేజ్కి ఇలా తీసుకొని ఇలా చేస్తే నీకు ఈరోజు ఒకటే అడుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేను మొన్న కూడా ఎవరో అడిగితే మీకు దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉందా అంటే స్టేట్ గవర్నమెంట్ జీవో చూపెడతారు. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని జీవోలు రిలీజ్ చేయలేదు, అలాగా బ్లాక్ జీవోలు రిలీజ్ చేశారు. కొన్ని జీవోలు అయితే బయటకు రాకూడదని చెప్పేసి దాని మీద ఒక జీవో రిలీజ్ చేశారు. ఏంటది, గవర్నమెంట్ జీవోలు ప్రజలు చూడకూడదని చెప్పి వాళ్ళ జీవోల్ని కప్పెట్టడానికి కూడా కొన్ని రూల్స్ రిలీజ్ చేశారు ఆ రోజుల్లో. అలాంటి దారుణమైన పరిస్థితులు మనం చూసాం. ఆఖరికి సాక్షికి సపోర్ట్ చేయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాకి 12 కోట్ల రూపాయలు ఇచ్చారు యాడ్ల కోసం. అలాంటిది నువ్వు నర్సీపట్నానికి 11 కోట్ల రూపాయలు ఇచ్చారు తెలుగు మన మెడికల్ కాలేజ్ కట్టడానికి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు అంటున్నాడు ఇది పెద్ద స్కామ్ సార్, దీంట్లోని డబ్బులు కొంతమంది అడిగారని కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే క్లియర్గా ఏప్రిల్లోని 2023 గుర్తుపెట్టుకోవాలి, ఏప్రిల్ 2023ని 11,30,00,000 రూపాయలు రిలీజ్ అవుతే ఆ కాంట్రాక్టర్ని ఎవరో ఒత్తిడి పెట్టి డబ్బులు అడిగారనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టరు ఆ పనులు స్లోగా చేసుకుంటూ వస్తే మొన్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 2025న వాళ్ళకి 14 కోట్లు రిలీజ్ చేసాం. అంటే నువ్వు పర్మిషన్ లేని దానికి సరిగ్గా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన ఏదన్నా ఒక లెటర్ అయినా నీ దగ్గర ఉందా? ఎవరికన్నా కానీ మెడికల్ స్టూడెంట్ దాంట్లో చదివి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఇన్ని బెడ్స్ ఉన్నాయన్నా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నా,
అసలు మెడికల్గా ప్రాసెసింగ్ బాగా జరుగుతుందన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ బిల్డింగ్ని ఒకసారైనా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుకి వచ్చి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చే దాఖలాలు అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవడు చూడలేదు. కొన్ని బిల్డింగ్ కట్టిన తర్వాత తీసుకురావడానికి నువ్వు రిలీజ్ చేసింది ఎంత? 2023 సంవత్సరంలో ఏప్రిల్లో 11,03,00,000. నేను ఎందుకు అంటున్నానంటే, ఎందుకు నర్సీపట్నం ప్రజానికం వైఎస్ఆర్సీపీని ఈ నియోజకవర్గంలో ఓడించారంటే, క్లియర్ కట్ ఏంటంటే పోటీ చేసిన వ్యక్తికి సత్తా లేదనే వైఎస్ఆర్సీపీని ఓడించారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక మున్సిపాలిటీకి 5 సంవత్సరాలకు కలిపి నర్సీపట్నం మున్సిపాలిటీకి నువ్వు తీసుకొచ్చింది 5,20,00,000 రూపాయలు. అసలు ఎక్కడ తలపెట్టుకోవాలి? మేము 1.5 ఇయర్లోనే 22 కోట్లు తీసుకొచ్చారు ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీకి. నేనేమో అభివృద్ధి మాట్లాడుతున్నాను, ఇంకా నీకు సంక్షేమం మాట్లాడానంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? అభివృద్ధి ఒక్కటే 1.5 ఇయర్లో. ఎందుకు మీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే మీటింగ్లో ఉన్నారో వాళ్ళే చెప్తారు, 22 crores వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, ఇక్కడి నుంచి ఎలా ఫండ్స్ తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి ఎలా ఫండ్స్ తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఆ టైంలో ఎందుకు తీసుకురాలేకపోయారంటే సత్తా ఉండాలి దానికి. అయ్యన్న పాత్ర గారికి ఆ సత్తా ఉంది కాబట్టి తీసుకొస్తారు. ఈరోజు మేము ఇంత ఖచ్చితంగా ఒక మొత్తం డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం. ఒక 1.5 ఇయర్లోనే, 5 సంవత్సరాల తర్వాత కాదు, 1.5 ఇయర్లోనే డాక్యుమెంట్ రిలీజ్ చేసాం. ఏమని రిలీజ్ చేసాం? 311 కోట్లు. దీని మీద నువ్వు మాట్లాడు, ఎక్కడన్నా కానీ ఎవడన్నా దమ్ముంటే మాట్లాడమని. 42,29,00,000 అయితే ఈ గుంతల బండందుకే రిలీజ్ చేశారు, అవి పూర్తి చేయడానికి రిలీజ్ చేశారు. అసలు 5 సంవత్సరాలు ఎక్కడైనా రోడ్లు పడ్డాయా? లాస్ట్ 5 ఇయర్స్లో, ఈ 1.5 ఇయర్లోనే కదా జరిగింది. దాంతోపాటు ఎంత క్లియర్గా ఒక వెబ్సైట్ రిలీజ్ చేశాను నేనైతే. ఆ వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, వాటర్ తీసుకుంది, ఆ వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ప్రతి ఒక్క అభివృద్ధి పని దగ్గరికి వెళ్ళొచ్చు.